భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని పాడు చెరువు కట్ట మీద 40 కోట్లతో చేపడుతున్న మినీ ట్యాంక్ బండ్ పనులను పరిశీలించారు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ పట్టణ వాసులకు తాగునీరు అవసరాలు తీర్చే ఇల్లందుల పాడు చెరువులో పూర్తయిన మిషన్ కాకతీయ మరియు బతుకమ్మ ఘాట్ పనులను సుమారు 4.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని ఆమె అన్నారు. అలాగే పార్కు కూడా అభివృద్ధి చేసి పట్టణ వాసులను అందిస్తామని ఆమె చెప్పారు. బతుకమ్మ ఘాట్ని బతుకమ్మ పండుగ నాటికి అందిస్తామని ఆమె చెప్పారు. మొత్తం పరిశీలించడం జరిగింది. మనకు బతుకమ్మ ఘాట్ వచ్చేసరికి బతుకమ్మ సంబరాలు మొదలవక ముందే అది మనకు అందుబాటులోకి వచ్చేస్తుంది. మినీ ట్యాంక్ బండ్ వర్క్ అంతా కూడాను అవుతూ ఉంది. ఇది ముఖ్యంగా ఇల్లెందు పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా తాగునీటి కోసం ఉపయోగపడుతున్నటువంటి చెరువు. దాదాపుగా షెల్ట్ కూడా అప్పుడు మిషన్ కాకతీయలో భాగంగా 2.5 కోట్ల రూపాయలతోటి మొత్తం షిల్ట్ కూడా తీయడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక 14 ఫీట్ల వరకు నీటి నిల్వ సామర్థ్యం కూడా ఈ చెరువుకు పెరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉండేటటువంటి పట్టణ ప్రజలకు ముఖ్యంగా పార్కు కూడా ఇందులో భాగంగానే పునరుద్ధరిస్తూ ఉన్నారు. ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము పట్టణ ప్రజలకు అందుబాటులోకి రానుంది ట్యాంక్ బండ్ రూపంలో, మినీ ట్యాంక్ బండ్ రూపంలో, అలాగే పార్కు పునరుద్ధరణ రూపంలో. మరి అలాంటి